తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చాలా బాగున్నారు సార్. ఒక్క నిమిషం. నిలవని ఏం చేస్తున్నావు? కాలు పట్టుకున్నావేంటి? నన్నేం ఇప్పుడు ఆశీర్వదించక్కర్లేదు, కానీ కాకపోతే కాలికి దిష్టి చుక్క పెడుతున్నాను. అయ్యో అయ్యో, నేను కింద పడిపోతాను. నిలవని పడర్లేండి సార్, పట్టుకోవడానికి నేనున్నాను కదా. ఓకే ఓకే ఓకే. ఇదెందుకు? దిష్టి చుక్క. మీరిప్పుడు రాకుమారుల్లా ఉన్నారు, మీకు ఎవరి దిష్టి తగలకూడదు కదా. ఇప్పుడు దిష్టి తగిలితే ఏమవుతుంది? అమ్మో, ఇంకేమైనా ఉందా? జ్వరం వచ్చేస్తుంది. ఇంత హడావుడిగా క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటావు, నీకు అలుపు రాదా? అలుపు ఎందుకు వస్తుంది సార్? మీ పుట్టినరోజు అంటే ఇంకా ఉత్సాహం పెరిగిపోతుంది. గ్రేట్. ఏ పని చేయాలన్నా ఇంత జోష్గా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ పుట్టినరోజు నాడు మీరు మరింత అందంగా కనిపిస్తున్నారు తారక్ సార్. థ్యాంక్స్. నన్ను రెడీ చేయడం అయిపోయిందా? ఒక్క నిమిషం. హే, ఏమైంది? మళ్ళీ ఏంటి? ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఇదెందుకు? మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలంటే అప్పుడప్పుడు మీకు ఇలాంటివి చెయ్యాలి. క్రేజీగా ఉంది, బట్ చాలా బాగుంది. ఏంటి కాంచనా, నీ తమ్ముడు బర్త్డేకి నీ బర్త్డే లాగా రెడీ అయిపోయావు? సందర్భం ఒకరిదైతే సంబరం మనదవ్వాలి, అదే కదా మన పాలసీ. అత్తయ్య, నా డ్రెస్ ఎలా ఉంది? బర్త్డే బాయ్ తారక్ కంటే ఈరోజు నేనే బెస్ట్ అనిపించుకోవాలి. అంటే పార్టీకి అందరూ వస్తారు, గ్లామర్గా కనిపించాలి కదా. సరిపోయింది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇదేనేమో. ఏమండి, మీరేం ఫీల్ అవ్వట్లేదా? అంటే ఈ మధ్య మనుషుల కంటే కుక్కల్ని బాగా చూసుకుంటున్నారు, సో అలా పిలిచినా ఓకే, బీ హ్యాపీ. పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నీలవేణి. సెలబ్రేషన్ అయ్యాక కేక్ కట్ చేశాక చెప్పాల్సిన విషెస్ అప్పుడే చెప్తున్నావు. ఈ చిన్ని తండ్రి ఇప్పుడే స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకుని పార్టీకి వెళ్తున్నాడు కదా, అందుకే ముందుగానే విషెస్ చెప్తున్నాను. ఒక్క నిమిషం. ఫేస్ లో బ్రైట్నెస్ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నావు మమ్మీ. నిమిష, నా కొడుకు తారక్ నన్ను మాటలతో బాధ పెట్టినా సరే ఈ రోజు తాగకుండా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ తల్లైనా కోరుకోవాల్సింది ఇదే కదా.
ఏంటి మీ అమ్మ ఒక్కసారిగా పార్టీ మార్చింది? మా అమ్మ నాకు అర్థం కాదు. మీ నాన్న పార్టీ ఇస్తున్నందుకు ప్లేట్ ఫిరాయించిందేమో. అలా అని కాదు, కానీ విషయం ఏంటో తెలుసుకుందాం. ఏంటిది? వాట్? ఓపెనర్ ఇచ్చావేంటి గిఫ్ట్గా? తాగొద్దని చెప్పావు కానీ ఇదెందుకు ఇచ్చావు? ఇది చూసినప్పుడల్లా మీకు నా మాటలు గుర్తు రావాలి. మీరు తాగకుండా ఆగిపోవాలి. సో ఇంట్రెస్టింగ్. దీన్ని నా దగ్గరే పెట్టుకుంటాను, కానీ ఎప్పుడు బీర్ బాటిల్కి టచ్ అవ్వనివ్వను. థ్యాంక్ యూ సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు తారక్ గురించి మంచిగా చెప్తుంటే ముచ్చటేస్తుంది. వాడు తాగకపోతే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? వాడి కోపం అంతా తగ్గిపోయి ఇక మీదటైనా వాడు తల్లి ప్రేమని అర్థం చేసుకుంటాడని ఆశపడుతున్నాను. తీసుకోండి తీసుకోండి సార్. సార్ లాయరు, నమస్కారం అర్థమవుతుందా? సార్. థాంక్యూ. అందరికి జాగ్రత్తగా సర్వ్ చేయి. అలాగేనయ్యా. మీ నాన్నగారు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి పని చేస్తే సరే అనుకోవచ్చు. మీరు కూడా చేయటం ఏంటమ్మా? అవి ఇటివ్వండి. ఇటివు. ఇంట్లో పని వాళ్ళకు ఉన్నంత మంచి మనసు ఇంట్లో వాళ్ళకి లేదక్క. వాళ్ళ గురించి మనకు అనవసరం. బర్త్డే పార్టీకి వచ్చాం కదా, ఈ సెలబ్రేషన్ చూడాలి. ఇంతకీ తారక్ సార్ ఎక్కడ ఉన్నారు? అదిగో వస్తున్నారు చూడక్క. వావ్, హీరోలా ఉన్నాడు కదక్క.